తలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన బాలిక ఇంటర్ చదువుతుంది. ఆమెకి ఇన్స్టాలో యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో అతను చెప్పిన మాటలు నమ్మింది. ఓ రోజు తన స్నేహితులతో కలిసి కారులో విజయవాడ వచ్చిన యువకుడు బాలికను ఎక్కించుకుని పల్నాడు జిల్లా సత్తెనపల్లి తీసుకెళ్లి లాడ్జిలో అత్యాచారం చేశాడు. బాలిక తప్పించుకుని విజయవాడ చేరింది. ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉంటున్నాయి. పిల్లలు ఏమో చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల గురించి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. వాటి కారణంగా ట్రాప్ అవుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కానీ తల్లిదండ్రుల చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు. తేడా వస్తే పిల్లలు సూసైడ్లు లేకపోతే తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకుంటున్నారు. లేకపోతే పేదల గూడుకి 10.42 లక్షల దరఖాస్తులు ఏప్రిల్ నుంచి మంజూరు చేయనున్న కేంద్రం ఇప్పటికి 60,000 మంది అనర్హులుగా గుర్తింపు. గ్రామీణ ప్రాంతాల పేదల ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు వెల్లువెత్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద 10.42 లక్షల మంది సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8.29 లక్షల మంది, ఆ స్థలం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 2.13 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయబోతోంది. ఇంటి కోసం వచ్చిన దరఖాస్తులు ఆయా రాష్ట్రాలకు చెందిన క్షేత్రస్థాయి గృహ నిర్మాణ శాఖ అధికారులు తనిఖీ చేసి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం మరోసారి వివరాలను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వివరాలు కేంద్రానికి నివేదించింది. మొత్తం 10.42 లక్షల దరఖాస్తులు 5.24 లక్షల కేంద్రం బ్యాక్ ఎండ్లో పునఃపరిశీలిస్తుంది. ఇందులో 60,000 దరఖాస్తులను అనర్హులుగా గుర్తించింది. మార్చి 3 వరకు కేంద్రం పరిశీలన గడువు ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. డైరెక్ట్గా ఇక్కడ రాష్ట్రంలో ధనికులకు కూడా పేదల ఇళ్ళు వచ్చేసినాయి. జగన్ టైంలో 30 లక్షల ఇళ్లలో కనీసం ఒక 5-6 లక్షలు ధనికులకు వచ్చి ఉంటే, ఒక 5-10 లక్షలు 5 లక్షలు కనీసం మధ్యతరగతికి కూడా వచ్చి ఉంటాయి. వాళ్ళు అనర్హులు. ఇక్కడ కాకపోతే వైట్ రేషన్ కార్డు మధ్యతరగతికి కూడా ఇవ్వడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి క్రాస్ చెకింగ్ చేస్తుంది అనమాట.